ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో 3వ రోజు నిరసనలు కొనసాగాయి. కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న డీఏలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, 11వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని ప్రక్కదోవ పట్టించేందుకు కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని, ఏది ఏమైనా డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఉద్యమం చేపడతామని ఉద్యోగస్తులు తెలిపారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి సంయుక్తంగా ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తున్నాము. రేపు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, ఆ తర్వాత ర్యాలీ ఉంటుంది, దాని తర్వాత 13వ తేదీ ధర్నా ఉంటుంది. అన్ని తాలూకా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో ఉంటుంది. తర్వాత 21వ తేదీ మహాధర్నా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తుంది. మేము గత 2-3 నెలల నుంచి ప్రభుత్వాన్ని సమస్యలు పరిష్కరించమని కోరుతుండే ఎటువంటి పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం పని చేయకుండా సమస్యల్ని తాత్సారం చేస్తూ సమస్యల్ని పరిష్కరించకుండా ఉద్యోగుల్ని రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా కొన్ని సంఘాలు కేవలము 10-15 మంది సభ్యత్వం ఉన్నటువంటి కొన్ని సంఘాలు మేము ఉద్యమాల్లో పాల్గొనడం లేదని చెప్పి ప్రభుత్వాన్ని ఒత్తాసు పలుకుతున్నారు. అయ్యా, ముఖ్యమంత్రి గారు 10 రోజుల్లో పీఆర్సీ ఇస్తామంటే మాకెవరికి అభ్యంతరం లేదు, సంతోషంగా అంగీకరిస్తాము, ఆయనకి పాలాభిషేకం చేస్తాము. ఈ విధంగా ఆయన సిపిఎస్ రద్దు చేస్తాను, వారం లోపల మొదటి సంతకం అన్నారు. 2.5 సంవత్సరం గడిచిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 6 నెలల లోపల రెగ్యులరైజ్ చేస్తామన్నారు. 2.5 సంవత్సరం గడిచిపోయింది. మరి ఈ 10 రోజుల్లో పీఆర్సీని ఇస్తానన్న మాటను ఏ విధంగా నమ్మాలో ఆ సంఘాలే సమాధానం చెప్పాలి. ఆ సంఘాలకి హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీకు చేత కాకపోతే సమ్మెలు చేయడము, మీరు మూసుకొని కూర్చోండి.